ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. షాదీఖానా ఉర్దూఘర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలోని నడిబొడ్డున ఉన్న షాదీఖానా ఉర్దూఘర్ నిర్మాణ పనులు 2 దశాబ్దాలైనా ఇంతవరకు పూర్తి కాకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. మార్కాపురం పట్టణంలో దాదాపు 30,000 మంది మైనార్టీ ముస్లింలు నివసిస్తున్నారని, వీరిలో అత్యధికులు మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, తమ బతుకు తెరువుకై మెకానిక్ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు, కూలి పనులు చేసుకుని జీవనం గడిపేవారని, అత్యధికంగా వీరిలో చాలా మంది తమ ఇళ్ల దగ్గర వివాహాలు, శుభకార్యాలు చేసుకోవడానికి తగిన స్థలాలు లేక, ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్లు చేసుకునే ఆర్థిక స్థోమత లేక గత 2 దశాబ్దాలుగా మైనార్టీ సోదరులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ షాదీఖానా నిర్మాణం కోసం 3 సార్లు శంకుస్థాపనలు చేసినా ఇంతవరకు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం మైనార్టీల పట్ల ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. అదేవిధంగా సర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలోని షాదీఖానా నిర్మాణానికి సంబంధించి దాదాపు దశాబ్ద కాలం అవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదని, చెత్తాచెదారం వేసుకునే డస్ట్ బిన్ లా మారిందన్నారు. ప్రస్తుతం ఈ షాదీఖానా నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే తమ పార్టీ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి నేతలు, కార్యకర్తలతో మార్కాపురం పట్టణంలో ఉన్న షాదీఖానా నిర్మాణం దగ్గర శాంతియుత ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి షాదీఖానా నిర్మాణం కోసం ఆ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మరియు దాదాపు 2 దశాబ్దాలు అవుతున్న ఈ షాదీఖానా నిర్మాణ పనులు గత ప్రభుత్వము గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ వేసి ఆ స్లాబ్లు వేసి ఆపేశారు. ఈరోజు మీరు చూస్తే ఆ ప్రాంతము ఎలా ఉందంటే ఆటో స్టాండ్లకు, మందుబాబులకు మరియు మూత్రశాలకు అడ్డగా అయితే మారింది. మరియు ఈ సందర్భంగా మేము ఏం అడగాలనుకుంటున్నామంటే, కూటమి ప్రభుత్వం ఈ 2026-27కు సంబంధించి మైనార్టీ సంక్షేమం కోసం దాదాపు 6,090 కోట్ల నిధులను కేటాయించింది. మరియు మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి షాదీఖానా నిర్మాణం కోసం నిధులు కేటాయించి తొందరగా ఈ కూటమి ప్రభుత్వం షాదీఖానా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరో విషయం ఏంటంటే, ఈ మార్కాపురం చుట్టుపక్కల మీరు గమనిస్తే దాదాపు అందరూ ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారు మరియు పేదరికంలో గడుపుతున్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్న దాదాపు ఈ మార్కాపురం పట్టణంలో 25 నుంచి 30 వేలకు పైగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర సరైనటువంటి స్థలాలు లేక, కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆర్థిక స్తోమతలు లేక మరియు వీళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున కూటమి ప్రభుత్వం మైనార్టీల పట్ల శ్రద్ధ వహించి ఈ షాదీఖానా నిర్మాణం పనులు అయితే తొందరగా పూర్తి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆలోచిస్తే ఇక్కడ ఈ షాదీఖానా నిర్మాణానికి సంబంధించి 3 సార్లు దాకా శంకుస్థాపనలు అయితే చేశారు. ఇంతవరకు అయితే పనులు అయితే పూర్తి అవ్వలేదు. మరో విషయం చెప్పాలంటే ఏంటంటే, మొదటిసారి షాదీఖానా శంకుస్థాపన చేసిన ఆ సమయంలో పుట్టినటువంటి పిల్లలు 2024 జనరల్ ఎలక్షన్లో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఈ షాదీఖానా పనులు, నిర్మాణ పనులు తొందరగా పూర్తి అవ్వకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక శాంతియుతమైనటువంటి ధర్నాకు కూడా మేము అక్కడ కూర్చుంటాము. ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులకు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారిని మరియు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ కార్యక్రమంలో మేము ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్. ఈరోజు మార్కాపురం పట్టణంలోని నడుబొడ్డున ఉన్నటువంటి షాదీఖానా ఉర్దూ ఘర్ ఈ నిర్మాణం పనులు దాదాపు 2 దశాబ్దాలు కావస్తున్న ఇంతవరకు షాదీఖానా నిర్మాణ పనులు అయితే పూర్తి అవ్వలేదు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ
తరఫున మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026-27 బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్ల నిధులను మైనార్టీ సంక్షేమం కోసం మన కూటమి ప్రభుత్వం అయితే కేటాయించింది. మరియు మార్కాపురం జిల్లా కేంద్రం నడిబొట్టున ఉన్నటువంటి షాదీఖానా గతంలో 3 సార్లు ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి. మరియు ఈ మైనార్టీ సోదరులు ఇక్కడ దాదాపు 25 నుంచి 30 వేలకు పైగా మైనార్టీ సోదరులు ఉన్నారు. ఇక్కడ చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారు ఇక్కడ వాళ్ళ ఇళ్ల దగ్గర సరైనటువంటి స్థలాలు లేక, కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి స్తోమత లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కావున కూటమి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించి ఈ షాదీఖానా నిర్మాణాన్ని పనులను పూర్తి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి సీనియర్ నాయకులకు చెప్పి ఇక్కడ ఓ శాంతియుతమైనటువంటి నిరసన కూడా మేము చేపడతామని దీని ద్వారా మేము చెబుతున్నాము. మరియు దానికి మేము ఎటువంటి వెనుకడుగు వేయడానికి కూడా మేము వెనుకాడమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము. మా హక్కుల కోసం మేము అడుగుతాము. మరియు ఎందుకోసం అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మీరు మైనార్టీల పట్ల ఎందుకు శ్రద్ధ వహించడం లేదని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా మీరు నా వెనుక గమనిస్తే గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలు అయితే పూర్తి అయ్యాయి. మరియు ఈ మిగతా పనులు ఎప్పుడు పూర్తవుతాయని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మేము ఈరోజు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి మరియు ఈ షాదీఖానా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని మరియు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి ఓ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరియు మీరు గమనిస్తే ఈ చుట్టుపక్కల ఈ షాదీఖానా నిర్మాణం ఎలా ఉందంటే ఒక దుర్గంధమైనటువంటి వాసనతో ఇక్కడ మూత్రశాలగా మరియు మందుబాబులకు ఎలా అడ్డగా మారిందో మీరు చూస్తే చూస్తే ఆలోచిస్తారు. మరియు ప్రభుత్వం మైనార్టీల పట్ల శ్రద్ధ వహించి మైనార్టీ సంక్షేమం కోసం కేటాయించినటువంటి 2026-27 బడ్జెట్లో 6,090 కోట్ల నిధులను కేటాయించారు. కావున మా యొక్క విన్నపం, మా యొక్క మనవి మరియు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే ఈ మార్కాపురం నడిబొడ్డున ఉన్నటువంటి షాదీఖానా నిర్మాణం తక్షణమే పనులు పూర్తి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.